ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ జాగ్రఫీలో ఎక్కువ మార్కులు కావాలా? అయితే ఈ విశ్లేషణ ఖచ్చితంగా మీకోసమే. ఇక్కడ మనం కేవలం విషయాలను బట్టి పట్టడం కాదు, అసలు పరీక్షలో ప్రశ్నలు ఎలా అడుగుతారు, ఆ సరళిని ఎలా ఛేదించాలో తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్క్టికాలపై ఫోకస్ చేద్దాం. చాలామంది అభ్యర్థులు చేసే కామన్ మిస్టేక్ ఏంటో తెలుసా? ఇక్కడ ఎడమవైపు చూపిస్తున్నట్టు వందల కొద్ది విషయాలను ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా గజిబిజిగా చదవడం. కాని మనం అలా కాదు. కుడివైపున ఉన్న ఒక స్మార్ట్ పద్ధతిని, అంటే ఒక మెటా వ్యూహాన్ని ఫాలో అవ్వబోతున్నాం. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మెటా వ్యూహం వెనుకున్న అసలు ఐడియా ఏంటంటే, కష్టపడి చదవడం కాదు, తెలివిగా పని చేయడం. అంటే క్వశ్చన్ పేపర్లోని ప్యాటర్న్స్ని గుర్తించడం. ఎగ్జామినర్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని పద్ధతులు ఫాలో అవుతారు. వాటిని మనం కనిపెడితే ఆన్సర్ చేయడం చాలా చాలా ఈజీ. ఈ వ్యూహాన్ని మనం 3 సింపుల్ స్టెప్స్లో మాస్టర్ చేద్దాం. ఫస్ట్, ప్రశ్నలు ఏ రకాలుగా వస్తున్నాయో ట్రాక్ చేయడం. సెకండ్, ప్రతి భౌగోళిక అంశం వెనుక ఉన్న అసలు కారణమేంటి, ఆ మెకానిజం ఏంటో అర్థం చేసుకోవడం. ఇక మూడోది, సమాచారాన్ని టేబుల్స్ రూపంలో, అంటే మ్యాట్రిక్స్ లాగా మార్చుకుని ఈజీగా గుర్తుపెట్టుకోవడం. సరే, అయితే మొదటి ప్యాటర్న్లోకి వెళ్దాం. దీన్నే సూపర్లేటివ్ ట్రాప్ అంటారు. అంటే అత్యంత పెద్దది, పొడవైంది, ఎత్తైంది లాంటి పదాలతో మనల్ని తప్పుదారి పట్టిస్తారన్నమాట. ఇదెలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ను కాస్త జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఒక సైకలాజికల్ గేమ్ ఉంది. ఎగ్జామినర్కి బాగా తెలుసు, చాలామంది అత్యంత ఎత్తైన, అత్యంత పొడవైన అనే పదాల మధ్య కన్ఫ్యూజ్ అవుతారని. అందుకే ప్రపంచంలో పొడవైన పర్వతశ్రేణి ఏది అని అడిగి ఆప్షన్స్లో ఎత్తైన హిమాలయాలనిస్తారు. ఇదే ట్రాప్ అంటే. మరి ట్రాప్లో పడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? సింపుల్. ఈ మ్యాట్రిక్స్ను, అంటే ఈ టేబుల్ని బాగా గుర్తుంచుకోవాలి. ఇది వేరువేరు ఖండాల్లోని ముఖ్యమైన సూపర్లేటివ్లన్నింటినీ ఒకే చోట చూపిస్తుంది. దీంతో పొరబడే అవకాశమే ఉండదు. మార్కులు సులభంగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం రెండో ప్యాటర్న్ని చూద్దాం. ఇది చాలామందికి కష్టంగా అనిపించే జతపరచండి ప్రశ్నలను ఒక సింపుల్ గేమ్లా మార్చేస్తుంది. మీకు అన్నీ తెలియకపోయినా తెలిసిన ఒక్కదాన్ని పట్టుకుని రాంగ్ ఆప్షన్స్ని ఎలా తీసేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన విషయముంది. ఈ ప్రశ్నలు మీ మొత్తం నాలెడ్జ్ని టెస్ట్ చేయవు. మీకు ఖచ్చితంగా తెలిసిన 1-2 ఫ్యాక్ట్స్ మీద మీకున్న కాన్ఫిడెన్స్ని పరీక్షిస్తాయి. సో మీకు పక్కాగా తెలిసిన ఆ యాంకర్ ఫ్యాక్ట్ని పట్టుకుని దాని ఆధారంగా తప్పు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయండి. ఈ మ్యాట్రిక్స్ మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఒక హై ఈల్డ్ స్టడీ షీట్ లాంటిది. ఇక్కడ చూడండి, మనం కామన్గా కన్ఫ్యూజ్ అయ్యే అంశాలను క్లియర్గా ఇచ్చారు. ఉదాహరణకి విక్టోరియా ఎడారి వేరు, విక్టోరియా జలపాతం వేరు, అలాగే మౌంట్ ఎల్బ్రుస్ వేరు, మౌంట్ ఎరబస్ వేరు. ఈ ఏబుల్ ఇలాంటి తప్పులు జరగకుండా మనల్ని కాపాడుతుంది. మనం మంచి స్కోర్ చెయ్యాలంటే ఏమిటి అని తెలుసుకోవడమే కాకుండా ఎందుకు అనే కారణాన్ని కూడా అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు పరీక్షల్లో ఎక్కువగా అడిగే అవకాశమున్న అటకామా ఎడారి అనే టాపిక్ వెనుకున్న మెకానిజం ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ఈ చిత్రం చూడండి. కారణం ఎంత క్లియర్గా ఉందో. ఆ చల్లని హంబోల్డ్ సముద్ర ప్రవాహం దానిపైన ఉన్న గాలిని చల్లబరుస్తుంది. దీనివల్ల ఒక స్థిరమైన పొర ఏర్పడి తేమ పైకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. అందుకే అక్కడ మేఘాలు ఏర్పడవు. ఇదే ఆ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత పొడి ఎడారిగా మారడానికి కారణం. మరి ఎగ్జామ్లో దీని ఉపయోగమేంటి? ఆ మెకానిజం అర్థమైతే అసర్షన్ మరియు రీజనింగ్ లాంటి కష్టమైన ప్రశ్నల్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మొదటి వాక్యానికి రెండవ వాక్యానికి మధ్య ఎందుకంటే అనే కనెక్షన్ లాజికల్గా ఉందా లేదా అని చెక్ చేస్తే చాలు. ఇక చివరి ప్యాటర్న్, ఎగ్జామినర్స్కి సాధారణ అంచనాలకు భిన్నంగా ఉండే వాస్తవాలను, అంటే అనామలీస్ని అడగడమంటే చాలా ఇష్టం. అలాంటి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఈ క్రమరాహిత్యాలను గుర్తించడం చాలా చాలా ముఖ్యం. ఆస్ట్రేలియా రాజధాని ఏది అనగానే మనలో చాలామందికి వెంటనే ఫేమస్ సిటీ సిడ్నీ గుర్తొస్తుంది. కాని అది రాంగ్ ఆన్సర్. దాన్ని కేవలం రాజధాని కోసమే ప్రత్యేకంగా నిర్మించారు. దాని పేరు క్యాన్బెర్రా. ఇది చాలా కామన్ ట్రాప్. సరే, ఇప్పుడుదాకా మనం నేర్చుకున్నదంతా ఒకసారి టెస్ట్ చేసుకునే ముందు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటినీ ఒక ఫైనల్ చెక్లిస్ట్ లాగా త్వరగా రివైజ్ చేద్దాం. ఈ 10 పాయింట్లపై ఒక లుక్కేయండి. ఇవి మన టాక్టికల్ సమ్మరీ. పరీక్షలో మళ్లీ అడిగే ముఖ్యమైన భూస్వరూపాలు, వనరులు, ప్రదేశాలు అన్నీ ఇందులో కవరయ్యాయి. వీటిని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. రైట్, ఇప్పుడు టైం ఫర్ ఎ క్విక్ నాలెడ్జ్ చెక్. ఈ ప్యాటర్న్స్ ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతాయో కొన్ని ప్రశ్నలతో మనల్ని మనం టెస్ట్ చేసుకుందాం. మొదటి ప్రశ్న, జాగ్రత్త,
ఇందాక మనం చెప్పుకున్న సూపర్లేటివ్ ట్రాప్ గుర్తుందా? సరైన సమాధానం ఆప్షన్ బి యాండీస్. గుర్తుంచుకోండి, హిమాలయాలు అత్యంత ఎత్తైనవి. కాని యాండీస్ 7200 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అత్యంత పొడవైనవి. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు రాజధానులకు సంబంధించిన అనామలీని గుర్తించే మన ఎబిలిటీని టెస్ట్ చేసుకుందాం. సమాధానం కాన్బెర్రా. ఇది రాజధానిగా ఉండాలనే ఉద్దేశంతోనే కట్టబడిన నగరం. అభ్యర్థులను తిక్కమ్మక పెట్టడానికే సిడ్నీ లాంటి ఫేమస్ సిటీని ఆప్షన్గా ఇస్తారు. చివరి ప్రశ్న. ఇందాక మనం వివరంగా చర్చించుకున్న ఆ భౌగోళిక మెకానిజంను గుర్తుచేసుకోండి. సరైన యంత్రాంగం చల్లని సముద్ర ప్రవాహం. మరికొంచెం స్పష్టంగా చెప్పాలంటే హంబోల్ట్ ప్రవాహమే అటకామా ఎడారి అంత పొడిగా ఉండటానికి అసలు కారణం. సో ఫైనల్గా మనం నేర్చుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, మీ అసలైన బలం ప్రతి విషయాన్ని గుడ్డిగా బట్టిపట్టడంలో లేదు, ప్రశ్నపత్రంలోని ఈ సరళులను, ఈ ప్యాటర్న్స్ను గుర్తించడంలోనే ఉంది. మ్యాట్రిక్స్లను నమ్మండి, వాటి వెనుకున్న యంత్రాంగాలను ట్రేస్ చేయండి, క్రమరాహిత్యాలను కనిపెట్టండి. ఈ పద్ధతితో మీరు తప్పకుండా విజయం సాధిస్తారు.